హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిస్కోప్ తెలుగు. సో ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ఔరా ఆఫ్ ఉస్తాద్ సో సాంగ్ ఇది చూశాను. సో ఈ సాంగ్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నాకు ఎలా అనిపించింది అంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నాకు అంతలా ఏం అనిపించలే. అంటే జస్ట్ నేను విన్నా ఒక 3-4 టైమ్స్, 6 టైమ్స్ దాకా విన్నా, బట్ అంతలా అనిపించలేదు. అంటే దేక్లేంగే సాలా చూసిన తర్వాత అది మైండ్ పోయింది దెబ్బకి. అసలు ఫస్ట్ సింగిల్, ఫస్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫ్టర్ స్టోరీ చేంజెస్ చేసిన తర్వాత వచ్చింది. నేను చాలా బాగా అనిపించింది ఆ సాంగ్ అనేది. బట్ దాని తర్వాత సెకండ్ సింగిల్ అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఔల్ ఆఫ్ ఉస్తాద్ అంటే ఏంటి, ఆ ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ క్యారెక్టర్ పేరు కదా. సో ఉస్తాద్ అంటే ఏంటి, దేన్ని రిఫర్ చేస్తే ఆ క్యారెక్టర్ దేని గురించి చెప్తాంది. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ ఉంటుంది అనుకో. సో అదే ప్యాటర్న్లో ఉంది. బట్ నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు. అది ఒక్కటి నాకు నచ్చలేదు. సో ఒకటే డైలాగు యూస్ చేశారు. ఆ డైలాగ్ బేస్ చేసుకుని సాంగ్స్, ఒక డైలాగ్ బేస్ చేసుకుని సాంగ్ రాశారు. చాలా అనిపించింది, ఓకే పర్లేదు. బట్ నాకు అంతలా ఏం అనిపించలే. జస్ట్ ఏదో ఓకే నాకు మిక్సర్ జ్యూస్ లాగా అనిపించింది. సింపుల్ ఓపెన్ చెప్తాను, మిక్సర్ జ్యూస్. సో ఇది మేము తిట్టుకున్నా మంచిదే. సో ఇదేం పవన్ కళ్యాణ్ గారి మీద హేట్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ ఆయన మీద. సో సాంగ్ ప్రకారంగా మాట్లాడుకుందాం మనం. డిఎస్పీ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఈసారి డిసప్పాయింట్ చేశారు. ఏకలింగ సాలాని మించి అయితే లేనలేదు. ఆ మేనరిజంని యూస్ చేస్తారు. నాకు తెలిసిన వరకు అయితే ఈ సినిమాలో ఆ మేనరిజంని మరి ఎక్కువ శాతం వరకు యూస్ చేస్తారని నేను అనుకుంటున్నా. నేను ఇదే అనుకుంటాను, ఎందుకంటే సాంగ్లో ఎక్కువ శాతం మొత్తం దాన్నే కట్స్ చేసి మరి రిలీజ్ చేశారు. సో చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్. సో సినిమాలో బాగుంటే హ్యాపీ, నాకైతే అంత నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించింది సాంగ్ అనేది? సో సాంగ్ విన్నారు, సో వింటే మీకు ఎలా అనిపించింది? స్లో పాయిజన్ అంటారు ఇప్పుడు ఫస్ట్ సాంగ్, కానీ ఇప్పుడు సాంగ్స్ అంటే ఇప్పుడు ఏమైనా స్లో పాయిజన్సే కదా అని చెప్పేసి అంటారు. కానీ ఏమో బ్రో, నాకైతే అంతలా ఏం ఎక్కలేదు. సో మీకు ఎలా అనిపించింది సాంగ్ అనేది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మీ యొక్క థాట్స్ ఏంటని చెప్పేసి కమెంట్ చేసేయండి, తెలుసుకుందాం. సో దిస్ ఆఫ్ ఆన్ ది రివ్యూ ఆఫ్ ఔల్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్. సో అంతవరకు ఉంటాను. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ రాజ్. సో సబ్స్క్రైబ్ టు సినిస్కోప్ తెలుగు. థ్యాంక్ యూ.